హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వార్ గేమింగ్ ఫ్యాంటసీ ఈజ్ నాట్ ఫిక్షన్. ఈరోజు మనం మార్నింగ్ లేవగానే చూస్తే ఫ్రీ ఫైర్ అయితే అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. వెంటనే అప్డేట్ చేసి లోపలికి వెళ్ళి సోలార్ అని కొత్త మ్యాప్ వచ్చింది. ఇంకా మనం ఊరుకుంటాం, వెంటనే మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసి గేమ్లోకి అయితే వెళ్ళిపోయాం. మ్యాప్ పైనుంచి అయితే చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది. ఏదో పరిగెటరీ మ్యాప్ వైబ్స్ అయితే తెస్తుంది, ఇది పర్లేదు. ఫస్ట్ అయితే కిందకి అయితే దిగేద్దాం. ఆ ఇల్లు చాలా చూడముచ్చటగా ఉంది కాబట్టి ఆ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫ్రీ ఫైర్ బాబీ గురించి తెలిసిందే కదా, కొత్త అప్డేట్ తెస్తే ఏదో ఒకటి బొక్కేడేస్తాడు అంతే. ఒక క్యారెక్టర్నో లేకపోతే ఏదో మ్యాప్నో కొత్త కొత్త అప్డేట్స్ వచ్చి బొక్కేడేస్తాడు. అది మనకు అలవాటు అయిపోయింది. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ ఒకప్పుడు ఆర్కిటెక్ట్ ఏమో ఇల్లులన్నీ భలే కడుతున్నాడు, కానీ డోర్లు అడ్డం మర్చిపోతున్నాడు. నా వాయిస్ ఏమో నీరసంగా అనిపించిన డల్గా అనిపించిన ఏమనుకోకుండా నేను నైట్ నుంచి అయితే ఫుల్ ఫేవర్ అయితే ఉందన్నమాట. అయినా వీడియోలు ఎందుకు ఆడుతున్నానంటే ఇది ఇంకా మన స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీగా పెట్టాలి, లేకపోతే రీచ్ అయితే ఉండదు కదా. దాని గురించి అయితే కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోయింది. రే మాట్లాడుతున్నాడు మధ్యలో ఇద్దరికి హెడ్ అయితే పడిపోయింది. పదండి ఇంక నెక్స్ట్ ఎనిమీస్ అయితే వెళ్ళిపోదు. ఎలా అయితే 28 ఉంది, మనకి ఎన్ని కిల్స్ వస్తే చూద్దాం కొత్త మ్యాప్లోనే. నాకు తెలిసి ఇంక ఇక్కడ ఎనిమీస్ అయితే లేరు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వేరే దగ్గరికి. మనం అయితే ఇంటి బయటకి అయితే వచ్చేసాం. ఇంటి బయట అయితే గుర్రం అయితే ఉంది, గుర్రం ఎక్కడానికి ట్రై చేద్దామా? ఏను గుర్రం ఎక్కుతుంది, కొంచెం ఏ భయపడకండి, పక్కన యూజ్ ఉందోటి. ఓడి అమ్మ ఇదేంటిది, నేను అక్కడ చూడలే. ఏను గుర్రం ఎక్కింది రోయ్, భలే ఉంది. ఫోటో తీసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటే బాగుండేది. పర్లేదు, గుర్రం అయితే భలే ఉంది. కడితే ఇలాంటి ఇల్లు కట్టాలరా, ఏముంది. సరే ఎక్కడి నుంచి అయితే ముందైతే బయటికి వెళ్ళిపోదాం. ఈ ప్లేస్కి గంట అయితే ఇంకా సోలార్ మ్యాప్ మొత్తం ఎప్పుడైతే తిరగలేనో. ఎట్టిది ట్రైనా, ఇదేంటిది పోయిన అప్డేట్కి ఆవిడి అమ్మ పోయిన అప్డేట్ లాగా ఉంది, కానీ కొంచెం తేడాగా ఉంది. ఇది కొంచెం డిజైన్ మార్చి సెట్ అయితే కనిపెట్టామనుకున్నారా ఫ్రీ ఫైర్ బాబాయ్? పర్లేదు, ఊరంతా ఎట్టేసినట్టున్నాడు. ఏ డ్రైవర్ కనిపించట్లేదు, ఏనుగు వచ్చిందని భయపడ్డారా? ఆ మాత్రం భయం ఉండాలా మనం అయితే. ఎక్కడ కూడా ఎవరు లేరు, ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. నడుచుకుని వెళ్దాం అంటే ఎక్కడ కరిగిపోతాను భయం, అందుకే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ముందు అప్డేట్ లాగా కాకుండా ఈసారి నిజంగా ట్రైన్ తెచ్చుంటే మన ట్రైన్లో వెళ్ళుంటే బాగుండేది. ఈ అప్డేట్ తెచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్ అనమాట. మరి మీరేమనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఎట్టేయండి. ఐ థింక్ దేర్ ఈజ్ ఎనీమీ. వేర్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడని నా 6th సెన్స్ 10th సెన్స్ చెప్తుంది, కానీ ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లే. కిందకైతే వెళ్ళి చూసేద్దాం ఒకసారి. 1 2 3 డిస్కా. ఎక్కడ 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 ఒడి అమ్మ, ఎవడ్రీడు కదలట్లేదేంటి, ఆఫ్లైనా? ఓడి అమ్మ గర్ల్ ఫ్రెండ్తో స్టార్టింగ్ కాలో గేమ్లోకి వచ్చింది. అది అలాంటివి ఉండకూడదురా బాడుకో, అవి తెలియదా నీకో? అలాంటప్పుడు ఎక్కడ కవర్లో ఉంచుకోవాలి. ఏంటిది ఉకాంగుడు, ఏంటి పూలు పూసే ఉకాంగు? నీ పొలంలో మొలకలు వచ్చారు, ఈ పూలే పూసే ఏకంగా. ఫస్ట్ ఇదైతే చంపేద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఫోన్ వీడియో కాల్ కూడా మాట్లాడుకోరా, నేను ఎవరు డిస్టర్బ్ చేసే కూడా లేడు. ఈ మధ్య ప్లేయర్స్కి అయితే వాల్యూ అయితే తెలియట్లేదు. ఒకప్పుడు ర్యాంక్ పూసి ఎలా సచ్చేవాళ్ళమో, మధ్యలో అయితే వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తే ఎవరిని పట్టించుకునే వాళ్ళం కూడా కాదు. ఎక్కడైతే నాకు ఎనిమిస్ అయితే ఎవరు కనిపించట్లేదు, నెక్స్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఓడి అమ్మ ఏంటది, 13 మంది ఉన్నారు, ఇంకా ఒక కిల్లు వచ్చింది. అంటే మీద డౌట్ ఉండొచ్చు, స్టార్టింగ్ 2 కిల్లులు చేశానని. కొన్ని తీటాయాసాలు వేసాను, ఎనిమిది చంపేసాడు, అది వేరే విషయం కుదిలేంటి. మనకైతే ఎనిమిస్ని అయితే కూడా ఇంకా తొల్లు బద్ధకం ప్లస్ టైం కూడా ఎక్కువ పడేస్తుంది కాబట్టి కాయిన్స్ ఏరుకుని హిట్ లిస్ట్ని అయితే కొనేసుకుందాం పదండి. ఆ ట్రైన్ ఎక్కేసి పోదాం అనమాట కాయిన్స్ వేటకి. అప్పుడప్పుడు భయం వేస్తుంది సార్, ఎలా వెళ్ళినప్పుడు ఎక్కడ ఎవడైనా ల్యాండ్ మైన్లు ఎడతాడేమో అని. అయినా మనం వచ్చేటప్పుడు ఇట్టి ధైర్యం ఎవరికి లేదులే. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతే ఎక్కడైతే ఏం లేవు అనమాట. ఏంటి ఇది ఊరంతా జల్లేసినట్టున్న ట్రైన్ని, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇదేంటి ఇక్కడ ఎవడో ఎనిమి ఉన్నట్టు అనిపిస్తున్నాడు, పదండి వెళ్ళి చూసేద్దాం. ప్లేస్ మొత్తం తిరిగేసాను, ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఎవరు కనిపిస్తారు. ట్రైన్ వేసుకుని అయితే వెళ్ళిపోతాం వేరే ప్లేస్కి. ఇది ఉండడం వల్ల పర్లేదు, నడిసే ఓపిక అయితే తప్పింది. మనమైతే వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ సోలారా మ్యాప్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది, చాలా బాగుందని చెప్పాను, కానీ క్యాంపర్స్కి అయితే బెస్ట్ మ్యాప్ అయితే చెప్పొచ్చు. నా పర్సనల్ రివ్యూ అయితే మ్యాప్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇల్లులు కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. ఎవడు అడిగాడు నిన్ను, ఎవడు అడిగాడ్రా? ఏదో నార్మల్గా చెప్పాను మా క్యాజువల్లీ. పదండి వెళ్ళిపోదాం వేరే దగ్గరికి. ఫ్రీ ఫైర్లో మ్యాజిక్ ఏంటి తెలుసా, మన కళ్ళకి ఎవడు కనిపించాడు, కానీ ఎలా అయితే తగ్గిపోద్ది అది వేరే విషయం. అదేంటది ఎక్కడ చూసినట్టుంది. ఒడియమ్మ భూమిలోకి ఇల్లు వెళ్ళిపోయిందా లేకపోతే రూఫే కట్టాడు వీడు. ఏదో బొక్క ఉంది, బొక్క చెప్పాను కదా, డోర్లో తీయడం మర్చిపోయాడు మన ఫ్రీ ఫైర్ బాబాయ్. బొక్కలో హౌస్ అంటే ఇదేనేమో నాకు తెలిసి మ్యాక్సిమం. మనం అయితే ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన జోన్ కూడా స్ట్రింక్ అయితే అవుతుంది. సెకండ్ జోన్కి 10 మంది ఎలా వేటరా బాబు. ఒకప్పుడు వితౌట్ రివైవ్ జోన్స్ కూడా లాస్ట్ జోన్కి 20-30 మంది మిగిలే పోలురా. సరే మనమైతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతే పాత విషయాన్ని గుర్తేసుకుంటే మనకైతే ఏడుపు వచ్చేస్తుంది. ఈ ఫ్రీ ఫైర్ బాబాయ్ మీద కోపం కూడా వచ్చేస్తుంది.
ఇప్పటిదాకా ఎలా అంతమే తగ్గిపోయింది కదరా, ఇందాక నుంచి 10 ఉందేంటి? పదండి చూద్దాం. ఆ 10 మంది కూడా తగ్గుతారులే చూద్దాం. 10 మందికి వెళ్ళి మనకు వస్తానేమో. పదండి పైకైతే వెళ్ళిపోదాం. అక్కడైతే లెవెల్ 3 ఎలిమెంట్ ఉంది. మనల్ని ఎవడు ఆపేది? పద. పక్కాగా చెప్తున్నాను రా, ఆ 10 మంది ఖచ్చితంగా క్యాంపర్సే. మనమైతే డ్రోన్ వేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఎవడో ఎనిమిస్ అయితే కనిపించట్లేదు, కానీ నిజం చెప్తున్నా పక్కా ఆ 10 మంది క్యాంపర్సేరా. ఎలా క్యాంప్ చేస్తున్నారు రా దినమ్మా? ఐ మీన్ 9 మెంబర్స్. ఐఎమ్ ఏ రషర్ యూనో. సరే, ఎక్కడైతే మ్యాప్లో అయితే ఎనిమిది కనిపించాడు ఆడికైతే హెడ్ షాట్ అయితే కూడదు. ఎక్కడ రా బుజ్జి, బయటికి రా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఏనుగు పిల్లలు వచ్చింది, ఏనుగు పిల్ల. అది కూడా పైన 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 కనిపించాడు. మనకే ఆడు చిక్కుతో రే రారా రే. ఓడి అమ్మ ఫైర్ చేసేస్తాను, ఆయన గ్రెనేడ్ వేసి చంపేస్తాను. ఓడి అమ్మ ఆట ఎవరో చంపిస్తారు రోయ్. నాకెళ్ళి ఎత్తాడు, అంత ధైర్యం ఎవడికి రాడు. బయటికి రారా నా కొడక. అది పైన పైన ఇంటి మీద ఉన్నట్టున్నాడు. వాల్ అయితే వేసుకుందాం. మనమైతే లూట్ ఏరుకుని అయితే ఆడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. నాకెళ్ళిని ఎత్తేస్తావు, అంత ధైర్యం ఉందారా నీకు? ఆరా నీకు సంగతి చెప్తాను. అది ఒక ఓడి అమ్మ ఆడి ఇటు వచ్చేస్తున్నాడు, పద చూసుకుందాం. ఏడీడు ఎక్కడ దాగేసుకున్నాడప్ప? అదిగో కనిపించాడు. రారా గజ్జుకోకరా, ఎక్కడన్నా రా బేగా. ఏడీడు ఓడి అమ్మ ఎక్కడ కనిపించట్లేదు. ఓడి అమ్మ ఓయ్ ఓయ్ ఓయ్. రే నా కొడక ఎక్కడ రే? ఏట్రా మాయమైపోయాడు మ్యాప్ నుంచి. పదండి వెళ్ళిపోతాం. ఓడి అమ్మ వెనకమాల బ్యాక్ సైడ్. రారా రే. బుర్ర పగిలిపోద్ది, అందుకే నాకు వెళ్ళి ఎత్తకూడదు. నోరు మూసుకుని ఆడిని నేను కలిసి చంపేస్తాను కదా, ఎందుకు ఆడిని చంపేసావు కంగారు పేషెంటో. సరే ఇంకేం చేయలేం వదిలేండి, మిగతా 6 కిల్ అయినా మనమే వేసేద్దాం. పదండి వెళ్ళిపోదాం. ఓ ఎక్కడ ఎవడ ల్యాడమని పెట్టాడో ఇంతకు వచ్చినప్పుడు లేదు కదా. ఈయన కూడా కిట్టేసి కిందకైతే వచ్చి ఉంటాడు. పర్లేదు, మెడికిట్ వేసుకుని అయితే ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. తప్పించుకుని ఎక్కడ దాక్కుంటారు. రండి ఎక్కడ ఉన్నారు ఎతికి మరీ ఎంటాడుతాం. ఏదో ఎక్కడే ఉన్నారా? లేరు. ఎక్కడైతే ఎనిమిస్ అయితే ఎవరు కనిపించట్లేదు. వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అలా నడుచుకుంటూ మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వచ్చాం. బలం ఉంది అక్కడే. జైంట్ వీల్ ఎక్కొచ్చా? పదండి వెళ్ళి చూసొద్దాం ఒకసారి. అక్కడ దాకా నడలేం కాబట్టి మన ట్రైన్ అయితే ఎక్కేద్దాం. జూయి పద. అటు కదా ఇటు బ్యాక్ సైడ్. ఏట్రా ఎలా అలాగా ఉంది, ఇంకా తగ్గలేదు. అంతలా క్యాంపింగ్ చేస్తున్నారా? ఆగండి, ఈ జైంట్ వీల్ ఎక్కేసి మీ దగ్గరికి వచ్చి మీ పని చెప్తాను ఒక్కొక్కడిని. ఏనుగు కింద దిగమ్మా. పద. నీ వెయిట్ మోయగలదంటవా? పర్లేదు, మోసేద్దులే. నెక్స్ట్ వీడియోకి అయితే మనతో పాటు ఏనుగు కూడా మనతో మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఫుల్ ఫన్ అయితే ఉండబోతుంది. కామెడీ వీడియోస్ కూడా చేస్తాను. మన ఏనుగు మామకి అయితే ఒక మంచి పేరు అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఫుల్ ఫన్ అయితే చేసేద్దాం. మన ఏనుగు మామ అయితే జైంట్ వీల్ ఎక్కుతాను అంటున్నాడు. పదండి అయితే తీసుకెళ్ళిపోదాం మన ఏనుగు మామని. పదరా ఫస్ట్ జైంట్ వీల్ అయితే ఎక్కిస్తే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఎనిమీస్ అయితే మన గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అయితే తగ్గిపోయింది. ఇది ఫోటో చేసిన ఇలా ఫోటో తీసుకున్నప్పుడు ఎవడం కూడా పరిస్థితి ఎట్రా? ఎందుకు ఎనిమీస్ కనిపిస్తావా? ఓడియా అమౌంట్లు కూడా వేసుకోవచ్చా? ఈ అప్డేట్ అక్కడ చూసినట్టుంది. ముందు ఎప్పుడు వచ్చినట్టుంది, రాలేదా? కింద కామెంట్ సెక్షన్లో అయితే అట్టండి ముందు ఎప్పుడైనా వచ్చిందా రాలేదా? ఒరే ఏనుగు ఇప్పుడుదా గోల్ చేసావు కదరా, ఏంటి పద ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కి సెకండ్ దొబ్బేద్దాం. ఎలా కూడా తగ్గిపోతుంది. ఎక్కువ ఉన్నది ముగ్గురే. ఆ ముగ్గురైనా చంపుదాం. కొంచెం రౌండ్ ఫిగర్ 5 అయిపోద్ది. పద బేగ ఎక్కువ. మనం కూడా ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కువ గులాబ్ జాములు గలగల్లాడిపోయి అదే లాస్ట్ టైం ఫైనల్ ఎక్కడం. ఏంటిది గట్టిని రావట్లేదు. ఫ్రీ ఫైర్ బాబాయ్ గట్టి దెబ్బ అయితే ఇస్తాడు మనకి. ఇంకేం చేయలేం. ఆ ముగ్గురిని వేటాడి చంపడానికి అయితే వెళ్ళిపోదాం. పదండి. నా 10th సెన్స్ ఇక్కడ దగ్గరలో ఎనిమి ఉన్నట్టు చెప్తుంది. అదిగో ఏట్రా కొండ మీద దిగుతున్నావా? పద నీ సంగతి చెప్తాను. ఎక్కడ ఇడు రారా 63 చాలా దారా రే. ఓ నాకెళ్ళి రే దొబ్బకరేరా, నీ దండం పెడతాను. వేస్తాడు దొంగ నా కొడక. నీ కొందరే రే రారా. సచ్చావు నా కొడక. ఇంకా ఒక్కడైతే ఉన్నాడు. ఆడిని కూడా కొట్టేసి భూయా సంపాదించేద్దాం. అది బయట తిరుగుతున్నాడు నా కొడక. రే రాగరా. ఓ అమ్మ డ్యామేజ్ ఇచ్చాడు. నువ్వు బాగా అక్కడ ఉండరా. ఏనుగు తక్కువ అంచనా వేస్తున్నావురా నువ్వు. ఏంటి సచ్చాడు. బుర్ర పగిలిందా? అందుకే నాకు ఇల్లు ఎత్తి కొడుతున్నా నా కొడకల్లారా. ఊకొంగడి చూస్తే చాలా బాధపడతాడు. ఆడు పువ్వులు ములిసే పాపం. ఇది గాయ్స్ ఈరోజు వీడియో అయితే. మ్యాప్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్కి అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. టాటా బై సీ యూ. వనకం గాయ్స్.